అయినట్టు అన్నది. మీరు లోక సంబంధులైన ఎడల లోకం మిమ్మలను ప్రేమిస్తుంది అని అర్థం. అమ్మ అర్థమవుతుందా? మీరు లోక సంబంధులైతే, మీరమ్మగారు అర్థమవుతుందా? మీరు లోక సంబంధులైతే లోకం మీతో స్నేహం చేస్తుంది. లోకంలో ఉన్న ప్రజలతో మీరు స్నేహం చేస్తారు. కాబట్టి మీరు లోక సంబంధులు కారంటున్నాడు యేసయ్య. చదవన మాట చప్పుడు కొడదామా? దేవుడు గర్భద్దాం. ఎందుకు చప్పట్లు కొట్టే మనం? అయితే మీరు లోక సంబంధులు కారు. నిజమేనా? నిజమేనా? నిజమే. రేపు తెలుస్తుంది. ఈరోజు రాత్రి రేపు రాత్రి కుక్క కాపలాగా వస్తారు కదా. లోక సంబంధులైతే రాత్రి నిద్ర పట్టకుండా నిద్రపోకుండా ఏ పార్టీ ఓడి వచ్చి డబ్బులు ఇస్తాడా? లోక సంబంధులైతే అలా ఎదురు చూస్తారండి. లోక సంబంధులు ఎందుకంటే మీకు అర్థం కావట్లా. పరుల సొమ్ము పాము వలె కాటు వేస్తారు. మీ సొమ్మ, మీ ఐ సొమ్మ. మరి ఎవరో ఈ సొమ్ము తీసుకోవడానికి కాపలా కాస్తున్నామంటే ఎవండి? ఆ డబ్బుతో 5 సంవత్సరాలు పోషించబడతావు నువ్వు. ఆ డబ్బు నిన్ను 5 సంవత్సరాలు పెంచిద్దా? ఆ డబ్బు తీసుకుని యేసయ్యని అమ్మేస్తున్నావు. ఎందుకంటే నువ్వు లోక సంబంధం కావు. నిన్ను రక్తం ఇచ్చి కొన్నాడు యేసయ్య. ఏం పెట్టామా? విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. యేసు ప్రభు అంటాడట, నోటు కోసం ఓటమ్ముకుని ఆమె కోసం నేను ప్రాణం పెట్టానా? రూపాయి కోసం ఓటమ్ముకుని ఆమె కోసం నేను దెబ్బతిన్నానా? నోటు కోసం ఓటమ్మి ఆమె కోసం నేను రక్తం కాచానా అని దుఃఖిస్తాడట మీరు ఆ పని చేస్తున్నప్పుడు. ఎందుకంటే మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులు అయితే మనకు సంబంధం లేదు. మీరేం లోక సంబంధులు కాదని ప్రభు చెప్తున్నాడు. లోక సంబంధులు కానప్పుడు మన క్రియలు సపరేట్గానే ఉండాలి. అయ్యా మేము లోకస్తుల వలే కాదయ్యా, మేము యేసు ప్రభు నమ్ముకున్నామయ్యా, రక్షణ పొందామయ్యా, ఆయన శరీరం తింటూ రక్తం త్రాగుతున్నామయ్యా, మేము ప్రార్థనకి వెళ్తామయ్యా, మేము ప్రార్థన చేస్తామయ్యా, వాళ్ళు డబ్బు తీసుకున్నారని మేము డబ్బు తీసుకోమయ్యా అని మాటలు మనం చూస్తున్నాయా? చెప్పండి. మా అమ్మగారు అంటుంది, అయ్యగారు మా ఇంటికి వచ్చారండి, బతిమాలారండి, చేతులు పట్టుకున్నారండి, గోజాడారండి, అందుకేనండి తీసుకున్నాను. తీసుకున్నావు కనుక మళ్ళీ వాడి అగ్గిలో పాడేస్తానంటాడు దేవుడు. ఇంకొక విషయం మీకు చెప్తున్న అర్థమైనట్టు, నయమాను ఎలీషా ద్వారా మేలు పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? మేలు పొందుకున్నాడు. ఆ మేలును గ్రహించినటువంటి నయమాను బంగారం తెచ్చాడో, వెండి తెచ్చాడో, వస్త్రం తెచ్చాడో, డబ్బు తెచ్చాడో, ఏం తెచ్చాడో, బహుమానాలు తెచ్చి, అయ్యా ఈ బహుమానాలు తీసుకోవాలని అడిగాడు. తెచ్చి ఇంటికి వచ్చే తీసుకున్నాడా? మరి మీరేమంటారు? రత్నకుమార్ ఏమంటారు? చేతులు ఎర్రగొడతాడు అనమాట. చేతులతో మీరు తీసుకున్నారు అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఎందుకంటే మీరు రక్షణ పొందారు, మీరు లోక సంబంధులు కారు. మీరు ఈ చేత్తోనే ప్రభు శరీరం తింటూ, ఈ చేత్తోనే ప్రభు రక్తం త్రాగుతూ, ఈ చేత్తోనే నోటు కోసం పవిత్రమైన నోటు అమ్ముకున్నారు అనుకో, మీరు యేసయ్యని అమ్ముకున్నారు వాళ్ళే. అందుకన్నాడు మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులు అయితే అమ్ముకుంటారు, లోక సంబంధులు తాగి తందనలాడతారు, లోక సంబంధులు తిని నాట్యాలాడతారు. మీరు లోక సంబంధులు కారు. తాగి నాట్యాలాడడానికి, సంబరాలు చేయడానికి, తీసుకుని దాచుకోవడానికి లోక సంబంధులు కారు. మీరు మిమ్మల్ని రక్తమిచ్చుకున్నాను, మీ కొరకు నేను గాయపరచబడ్డాను, మీ కొరకు నేను దెబ్బలుతున్నాను, మీ కొరకు నేను శిలువలో ప్రాణం పెట్టాను. కాబట్టి మీరు లోక సంబంధులు కాదు. నయమాను బతిమాలు కొట్టి ఎలీషా తీసుకోలేదండి. ఆ మాట మీకు చూపిస్తాను చూడు దేవుడు.